తెలంగాణ కోసమే పుట్టి తెలంగాణ సాధించిన ఇంటి పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న బీఆర్ఎస్ 25 ఏళ్ల పండుగ సందర్భంగా తెలంగాణ మొత్తం కూడా గులాబీ తోటలాగా మారిపోయింది. బీఆర్ఎస్ రజతోత్సవ జాతరకు ఓరుగల్లులో బాహుబలి వేదిక కనీవిని ఎరుగని రీతిలో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. చలో వరంగల్ అంటూ మహాసభ వైపు సాగుతున్న రహదారులన్నీ గులాబీ సేనల ఈలలు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తుతున్నాయి. గులాబీ జెండా పట్టి బండెనక బండి కట్టి ఎడ్ల బండ్లు మొదలు తీరొక్క వాహన శ్రేణులన్నీ రయ్యిన గులాబీ సంబురానికి దూసుకుపోతున్నాయి. కార్మికులు సహా సబ్బండ వర్గాల వారంతా రాష్ట్రం నలుమూలల నుంచి స్వచ్ఛందంగా సభకు వెళ్తున్నారు. ఊరూరా వాడవాడలా బీఆర్ఎస్ జెండాలను ఎగరేసి సభా ప్రాంగణం ఎల్కతుర్తి వైపు గులాబీ సైనికులు కదులుతున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించనుండడంతో అందరి దృష్టి ఆయనపైనే కేంద్రీకృతమైంది. ఒకవైపు ఉద్యమ స్మృతులు, మరోవైపు 10 ఏళ్ల పాలనలో కొనసాగిన సంక్షేమ పథకాలు, ప్రగతి పరుగులను గుర్తు చేసుకుంటున్నారంతా. అన్ని వర్గాల ప్రజల్లో గులాబీ సభపై చర్చ కొనసాగుతోంది. సభలో కేసీఆర్ ఏం మాట్లాడనున్నారు, ఏ అంశాలు ఆయన ప్రస్తావిస్తారు అనే చర్చ జోరుగా సాగుతోంది. సోషల్ మీడియాతో పాటు బయట ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ. కేసీఆర్ ఎర్రవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి కాసేపట్లో సభా వేదిక వద్దకు చేరుకుంటారని గులాబీ నేతలు చెప్తున్నారు. సో బీఆర్ఎస్ రజతోత్సవ సభను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఎటు చూసినా కూడా, ఏ వాహనం చూసినా కూడా ఎల్కతుర్తి వైపే వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. కేటీఆర్ తెలంగాణ తల్లికి పూలమాల వేస్తున్న దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. కేవలం భారత రాష్ట్ర సమితి ఇక్కడ హైదరాబాద్ కార్యాలయంలో మాత్రమే కాదు, జిల్లాల వ్యాప్తంగా కూడా పలువురు నాయకులంతా ఈ సంబురాలని ఘనంగా జరుపుకుంటున్న పరిస్థితి. సో ఎడ్ల బండ్లు, తీరొక్క వాహనాల్లో ప్రస్తుతం ఎల్కతుర్తి ప్రాంగణానికి చేరుకోవడానికి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. ఒక్కసారి సభా వేదిక కూడా చూడబోతున్నాం. సభా వేదికని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఒక బాహుబలి వేదికగా కూడా దీన్ని చెప్తున్నారు. 500 మంది కూర్చునే విధంగా కూడా ఈ వేదికను ఏర్పాటు చేశారు. ఆ వేదిక ప్రాంగణం కూడా చూస్తున్నాం మనం. మొత్తం గులాబీ మయంగా కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పటికే కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు అంతా కూడా భారీగా ఈ వేదిక పైకి చేరుకున్నారు. విఐపి గ్యాలరీకి కూడా మెల్లమెల్లగా ఒక్కొక్కరుగా వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ హెలికాప్టర్లో బయలుదేరనున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే సభ కూడా ప్రారంభం కాబోతోంది. ఈ భారీ ఈవెంట్ని కవర్ చేస్తున్నారు మా కరెస్పాండెంట్లు. ప్రతి అడుగడుగుని, ప్రతి దృశ్యాన్ని ఒడిసి పట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్లు. రమణ మనకి కనిపిస్తున్నారు, అదేవిధంగా రాకేష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం వారితో. రాకేష్, చెప్పండి, చూస్తున్నావు భారీగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని బీఆర్ఎస్ ఈ రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది, భారీగా ఏర్పాట్లు చేసుకుంది. ఏం జరుగుతోంది, మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి రాకేష్? మనం ఎలకతుర్తి ఎక్స్ రోడ్ వద్ద ఉన్నాం. ఇక్కడి నుంచే సభా ప్రాంగణానికి అటు విఐపీలు కానీ ఇటు సాధారణ ప్రజలు కానీ వెళ్తుంటారు. చూస్తాం మనం ఉదయం నుంచి కూడా ఈ రోడ్ అంతా కూడా కామన్ పబ్లిక్ వదిలిపెట్టడం జరిగింది. కానీ విఐపీ మూవ్మెంట్ స్టార్ట్ చేయడంతో కూడా ట్రాఫిక్ మొత్తం కూడా సంబంధించి డైవర్షన్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్ సైడు అలాగే లెఫ్ట్ సైడ్, ఇది వరంగల్ నుంచి వచ్చే రూట్ కానీ అటు కరీంనగర్ నుంచి వచ్చే 2 రూట్లను కూడా పోలీసు బారికేడింగ్స్ ఏర్పాటు చేశారు. వీఐపీలను మాత్రమే ఇటు అలౌట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అలాగే మాజీ మంత్రులందరూ కూడా ఇప్పటికే సభాస్థలికి చేరుకోవడం జరిగింది. ఏరియా మొత్తం కూడా బీఆర్ఎస్కు సంబంధించిన స్లోగన్తో మారుమవుతున్న పరిస్థితి కనబడతా ఉందని చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా దాదాపుగా 1000 ఎకరాలలో ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో ఎక్కడికక్కడ ఏ రూట్లో వచ్చే వాహనాలను ఆ రూట్కు మళ్లిస్తూ అక్కడ పార్కింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే సభ తర్వాత కూడా ఈజీగా వెహికల్స్ మూవ్మెంట్ జరగాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని చోట్ల కొంత దూరం అవుతున్న నేపథ్యంలో కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదం చేస్తున్నారు. అంతసేపు నడవడం ఇబ్బంది అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం వినని పరిస్థితి అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అది అత్యంత ప్రతిష్టాత్మకమైన సభగా చెప్పుకోవచ్చు. నిజం చెప్పాలంటే సంబంధించి అన్ని అంశాలకు ఈ సభా వేదిక ద్వారా బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలనుకుంటుంది. ఒకటి, కాంగ్రెస్ పార్టీ 1.5 ఇయర్కి సంబంధించిన పాలన పైన కేసీఆర్ ఏం మాట్లాడతారనే అంశం ఒక ఎత్తు అయితే, ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఏ అంశాలను లేవనెత్తుతుంది, అటు బీజేపీకి సంబంధించి
తాము అంతకంటే బలమైన పార్టీగా ఉన్నామని చెప్పడం కోసం ఈ అంశాన్ని తీసుకుంటుంది అనేది ఇక్కడ అత్యంత కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలామంది నేతలు ఈ సభకు వస్తున్నప్పటికీ కేవలం కేసీఆర్ ప్రసంగం మీద మాత్రమే ఒక చర్చ అయితే జరుగుతుంది. కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు కార్యకర్తలే కాదు, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన సభ్యులు కూడా కేసీఆర్ ఏం మాట్లాడతారు, దానికి కౌంటర్గా ఏ విధంగా ప్రిపేర్ కావాలనే అంశం మీద కూడా వాళ్ళు ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం. ఎట్ ది సేమ్ టైం బీజేపీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద అంశాలు ఏమైనా ప్రస్తావిస్తారనే ఆసక్తి కూడా ఆ సంబంధించిన బీజేపీ నేతల్లో నెలకొని ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇలా కేసీఆర్ ప్రసంగం అనేది బీఆర్ఎస్తో పాటు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నేతల్లో ఒక ఆసక్తి అయితే నెలకొని ఉందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి కారణం సంవత్సరన్నరగా ఇంత పెద్ద బహిరంగ మీటింగ్ పెట్టి పబ్లిక్గా అంశాలను లేవనెత్తలేదు కేసీఆర్. అందుకే ఈ అంశాలను కూడా ఈ 1.5 year అనేక అంశాలపైన ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తారనే కాన్ఫిడెన్స్ని ఆ పార్టీకి సంబంధించిన నేతలు వ్యక్తం చేస్తున్నారు. రెండవది, స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ఉన్న నేపథ్యంలో ఇది క్యాడర్ కూడా చాలా బూస్టింగ్గా చెప్పుకోవచ్చు. ఈ సభ అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళందరికీ సంబంధించి కూడా ఎన్నికల్లో పోటీ చేసి గెలవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఈ సభ ద్వారా ఆ బూస్టింగ్ తీసుకొని ఎన్నికల్లో నిలబడాలనేది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎత్తుగడ, సంబంధించి క్యాడర్ కూడా ఎత్తుగడ. ఈ సభకు సంబంధించి క్యాడర్ ఎంత కష్టపడుతుందో పార్టీకి సంబంధించిన నేతలు కూడా అంతే కష్టపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే సంబంధించి క్యాడర్ దాదాపుగా సగం వరకు కూడా గ్రౌండ్ మొత్తం కూడా నిండిపోయింది. ఇంకో గంటలోపు పూర్తి స్థాయిలో సభా ప్రాంగణం మొత్తం కూడా నిండిపోయే అవకాశం ఉంది. సరిగ్గా 5-5:30 గంటల మధ్యలో హెలికాప్టర్లో మాజీ సీఎం కేసీఆర్ సభాస్థలికి చేరుకుంటారు. దాదాపుగా 6 గంటల ప్రాంతంలో కేసీఆర్ మాట్లాడతారనే ఒక చర్చ అయితే జరుగుతుంది. దాదాపుగా గంట నుంచి గంటన్నర పాటు కూడా ఈ ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది. కేవలం ఒక 5-6 నేతలు మాత్రమే సభా వేదిక నుంచి ప్రసంగించే అవకాశం ఉంది. ఎండాకాలం నేపథ్యంలో ఎక్కువ సమయం తీసుకోవద్దనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఓవరాల్గా అయితే ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా అధికార కాంగ్రెస్కు సవాలు ఇస్తారు. ఇలాంటి సభ పెట్టి తాము బీఆర్ఎస్ కంటే బలమైన పార్టీగా నిరూపించుకోవాలంటూ కూడా కాంగ్రెస్కు సవాళ్ళుగా విసరడం జరిగింది. మరి ఈ సవాల్ని స్వీకరిస్తుందా కాంగ్రెస్ పార్టీ అనేది చూడాలి. ఓకే రాకేష్, సో రాకేష్ అందిస్తున్న వివరాలు అవన్నీ కూడా మా కరెస్పాండెంట్ రమణ కూడా ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మొత్తం అక్కడ మనకు కనిపిస్తోంది విఐపి మూమెంట్ అంతా కూడా ఉన్న పరిస్థితి. మండు టెండ, విపరీతమైన ఎండ కూడా అక్కడ ఉంది. మిట్ట మధ్యాహ్నం పూట బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా ఆ ఎండను కూడా లెక్క చేయకుండా భారీగా ఎలకతుర్తి వైపు వెళ్తున్న పరిస్థితి. రమణతో మాట్లాడదాం. రమణ, చెప్పండి, ఏం జరుగుతోంది? మీ వెనక కేసీఆర్ ఫ్లెక్సీ, పెద్ద ఫ్లెక్సీ చూస్తున్నాం మేము. దాంతోపాటు పెద్ద ఎత్తున వాహనాలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. కేసీఆర్ ఏం మాట్లాడతారు? అందరి ముందు ఇదే ఉత్కంఠ ఉంది. బిందు, అంటే ఖచ్చితంగా ఈరోజు సభ అనేది క్యూరియాసిటీ. ఎందుకంటే మొత్తంగా బీఆర్ఎస్ శ్రేణులలో మళ్ళొక పునరుత్తేజం నింపేందుకు పూరించే ఒక శంఖారావంగా చూస్తున్నారు. అందుకే మనకు గ్రామాలు పట్టణాల తేడా లేకుండా గులాబీమయంగా మారి మొత్తంగా ఒక ఊపు, ఒక పండుగ, ఉత్సాహం కనిపిస్తుంది. ఈ క్రమంలో మనం చూడవచ్చు, పోలీసులు కూడా ఇప్పుడు సభా ప్రాంగణానికి వెళ్ళే వాళ్లను కేవలం వీవీఐపీస్ను అదేవిధంగా మీడియాను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మిగిలిన వాళ్ళని ఈ ప్రాంగణాల్లోకి రానివ్వడం లేదు. వీళ్ళందరినీ కూడా మొత్తం డైవర్ట్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇక్కడ చూడవచ్చు, మొత్తంగా అంటే ఇప్పటికే సభా ప్రాంగణానికి పెద్ద ఎత్తున మిట్ట మధ్యాహ్నం అవుతున్నప్పటికీ పెద్ద ఎత్తున జనం చేరుకుంటున్నారు. జన సమీకరణలో భాగంగా ఈ ముఖ్యంగా హుజరాబాద్, ఉస్మానాబాద్, కరీంనగర్ వంటి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తీసుకొస్తున్న క్రమంలో 10 లక్షల టార్గెట్తో లక్ష్యంగా మొత్తంగా ఈ సభ నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలో మనం చూడవచ్చు, మొత్తంగా వీవీఐపీస్ కొంత వాగ్వాదం జరుగుతున్నది. కొంతమంది పోలీసులు వాళ్ళను తరలిస్తున్న, డైవర్ట్ చేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే మొత్తంగా సాయంత్రానికి 5:30-6 గంటల ప్రాంతంలో కేసీఆర్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా సభ ఏ విధంగా ఉండబోతుంది అనే ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న పాలనా విధానాలు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటుగా ముఖ్యంగా బీఆర్ఎస్ ఉద్యమ కాలంలో ఏం చేసింది, ఆ తర్వాత 10 ఏళ్ల అధికారికంగా కూడా ఏం చేయగలిగింది అనే అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. మరొకవైపు భవిష్యత్తులో కూడా ఏం చేయబోతుంది అనే అంశాలు, తీర్మానాలు కూడా ఈ సభలో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తంగా కేసీఆర్ సభలో ఏం మాట్లాడతారు అనే క్యూరియాసిటీ, ఆసక్తి మాత్రం మనకు సర్వత్రా కనిపిస్తుంది. బిందు. రైట్ రమణ, థ్యాంక్ యూ.
సో ఎల్కతుర్తి సభా ప్రాంగణం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ కార్యకర్తలందరితోటి కూడా గులాబీ జెండాల రెపరెపలతోటి మొత్తం నిండిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి మనకి. అయితే ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారో అనే ఉత్కంఠ మాత్రం సర్వత్రా అందరిలోనూ ఉంది అని చెప్పుకోవచ్చు. ఆయన స్పీచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది, ఉద్వేగభరితంగా ఉంటుంది, ఒక ఉత్సాహం కల్పించే విధంగా ఉంటుంది. అటు తెలంగాణ ఉద్యమ సమయంలో అయినప్పటికీ కూడా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఆయన ప్రెస్ మీట్లు కానీ లేకపోతే ఆయన స్పీచ్ల వైపు కానీ అంత ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది. అటువంటి కేసీఆర్ 10 ఏళ్ల పాలన తర్వాత ఒక గ్యాప్ వచ్చిన పరిస్థితి. ఈ గ్యాప్ని కేసీఆర్ ఏ విధంగా చూస్తున్నారు, ఆయన ఏం మాట్లాడతారు? అదేవిధంగా ఇప్పటికే బీఆర్ఎస్ పాలన మీద కొన్ని అంశాలకి సంబంధించి విచారణ కూడా జరుగుతోంది. అటు విద్యుత్ విషయంలో కావచ్చు, ఇటు కాళేశ్వరం కమిషన్ అంశంలో కావచ్చు, ఈ విధంగా రకరకాల విచారణను కూడా బీఆర్ఎస్కి సంబంధించిన అగ్రనాయకత్వం ఎదుర్కొంటున్న పరిస్థితి. కేసీఆర్ ఏనాడు కూడా పెద్దగా ఎన్నికల తర్వాత బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు తక్కువ. బీఆర్ఎస్ శ్రేణులతోటి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడిన సందర్భాల్లో తప్ప పూర్తి స్థాయిలో బయటకు వచ్చి కేసీఆర్ మాట్లాడింది లేదు. ఇప్పుడు ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు, రజతోత్సవ సభ, 25 ఏళ్ల వేడుకని నిర్వహిస్తున్న సమయంలో కేసీఆర్ ఏం మాట్లాడతారు? కేవలం పార్టీ శ్రేణులని ఉత్సాహపరిచే విధంగానే ఆయన ప్రసంగం ఉండబోతోందా, లేకపోతే ఏమన్నా ప్రభుత్వం పైన కౌంటర్ అటాక్ చేస్తారా? ఈ ప్రశ్న ప్రస్తుతం అందరిలోనూ ఉంది. ఆ ఉత్కంఠ అయితే ఇంకా కంటిన్యూ అవుతోంది. 6 గంటల సమయంలో కేసీఆర్ ఈ సభలో మాట్లాడే అవకాశం ఉంది.